హలో, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఐఏఎస్. ప్రీవియస్ వీడియోలో మనం పార్ట్ 2 అంటే ప్రెజెంట్ మనం ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీ టెక్స్ట్ బుక్ ఫర్ క్లాస్ 11th ఏం చెప్తుందో తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఇది థర్డ్ పార్ట్. ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్ ఒకసారి వాచ్ చేయండి, సో దట్ నేను ఈ టెక్స్ట్ బుక్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అనేది మీకు అర్థమవుతుంది. లైక్ నేను ఎక్కువ డీప్గా చెప్పడం లేదు, ఒక ఓవర్వ్యూ లెసన్ వైజ్ ఆ ఓవర్వ్యూ చెప్తున్నాను, అందులో ఎటువంటి టాపిక్స్ ఉన్నాయని భాగంగా. ఈ ప్రీవియస్ వీడియోలో మనం 12th చాప్టర్ వరకు తెలుసుకున్నాం. నౌ యూనిట్ 5 వాటర్ ఓషన్స్ గురించి. ఇక్కడ మనం 13th చాప్టర్ వాటర్ ఓషన్స్. మనకు ఇక్కడ ఒక ఓవర్వ్యూ, అంటే ఈ చాప్టర్ ఒక ఓవర్వ్యూ ఏంటంటే లైక్ మనకు వాటర్ అవైలబిలిటీ ఉంటుంది, లైక్ హైడ్రోస్పియర్ ఉంటుంది కదా. వాటర్ అనేది ఎలా మూవ్ అవుతూ ఉంటుంది ఫ్రమ్ హైడ్రోస్పియర్ టు అట్మాస్ఫియర్ టు లిథోస్పియర్, మళ్ళీ లిథోస్పియర్ నుంచి హైడ్రోస్పియర్. అంటే ఒక వాటర్ సైకిల్ గురించి ఇక్కడ మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు క్లియర్గా. అండ్ అలాగే మనకు రిలీఫ్ ఆఫ్ ఓషన్ ఫ్లో. మనకి మామూలుగా రిలీఫ్ ఆఫ్ సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ మీద లైక్ మౌంటైన్స్, ప్లెయిన్స్, ప్లాట్యూస్, రిడ్జెస్, వాల్కానిక్ మౌంటైన్స్ ఇలా ఉంటాయి కదా. సేమ్ అలాగే ఓషన్ లోపల అంటే సర్ఫేస్ ఆఫ్ ది ఓషన్ ఫ్లోర్స్లో ఎలా ఉంటాయి రిలీఫ్, అంటే ఫ్యూచర్స్ ఎలా ఉంటాయి. అక్కడ మనకు కాంటినెంటల్ షెల్ఫ్ అని ఒకటి ఉంటుంది, కాంటినెంటల్ స్లోప్ అని ఒకటి ఉంటుంది, సముద్రం లోపల కూడా డీప్ స్ట్రెంచెస్ ఉంటాయి, వ్యాలీస్ ఉంటాయి, ఎన్నో రిడ్జెస్ ఉంటాయి, మౌంటైన్స్ ఉంటాయి. వాటి గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ అలాగే కొన్ని మైనర్ ఫీచర్స్ కూడా ఉంటాయి, సీ మౌంట్ అని అండ్ గయాట్స్ అని ఇలా. అండ్ అలాగే ఇంకోటి టాపిక్ ఏంటంటే ఇక్కడ టెంపరేచర్ ఆఫ్ ఓషన్ వాటర్ ఒక టెంపరేచర్ని ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, లైక్ లాటిట్యూడ్, అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ అండ్ వాటర్, ప్రివైలింగ్ విండ్స్ కానీ, ఓషన్ కరెంట్స్ కానీ, అంటే ఆ ఓషన్ వాటర్ ఒక టెంపరేచర్ని ఏవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేది అక్కడ చెప్పారు. అండ్ అలాగే మనకి ఇక్కడ హారిజాంటల్ అండ్ వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెంపరేచర్ గురించి చెప్పారు. వర్టికల్ డిస్ట్రిబ్యూషన్లోకి వెళ్తే స్టార్టింగ్ సర్ఫేస్ ఆఫ్ ది ఓషన్ వాటర్ అనేవి కొంచెం హీట్గా ఉంటాయి, లైక్ ఒక 400 meters కొంచెం డెప్త్ వెళ్ళగానే ర్యాపిడ్గా టెంపరేచర్ అనేది పడిపోతుంది. ఇంకా అక్కడ నుంచి స్లోగా డిక్రీజ్ అవుతూ వెళ్తుందని అక్కడ ఒక ఓవర్వ్యూ. అండ్ హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెంపరేచర్స్ వచ్చి, అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నది వర్టికల్. అండ్ అలాగే హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెంపరేచర్ ఫ్రమ్ లాటిట్యూడ్స్ వైజ్గా, అంటే ఈక్వేటర్ నుంచి పోలార్ సైడ్ వెళ్ళే కొద్దీ టెంపరేచర్స్ అనేది తగ్గిపోతూ ఉంటాయి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ అలాగే మనకి ఇక్కడ సెలైనిటీ ఆఫ్ ఓషన్ వాటర్స్, అంటే వినో ఓషన్ వాటర్ అనేవి సెలైన్, బట్ అంటే మొత్తం ఆల్ ఓషన్స్లో వాటర్ అనేది ఒకే పర్సంటేజ్ ఆఫ్ సెలైనిటీ కంటెంట్ అయి ఉండదు. కొన్ని వాటర్స్ అనేవి సెలైనిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయి, కొన్ని చోట్ల సెలైనిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. వాటి గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఈ హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సెలైనిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ అలాగే వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సెలైనిటీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ మనకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మనకు అంటే మెయిన్లీ మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి మనం మెయిన్లీ వినింటాం లైక్ అరేబియన్ సీ అనేది మోర్ సెలైన్ దెన్ బే ఆఫ్ బెంగాల్ అని ఇలా వినింటాం. కానీ ఎందుకు రీజన్ ఏంటంటే ఇక్కడ కొంచెం మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అరేబియన్ సీలో ఫ్రెష్ వాటర్స్ అనేవి ఫ్రెష్ వాటర్స్ అనేవి ఎక్కువగా కలవవు రివర్స్, ఓన్లీ నర్మదా తప్పి ఇంకొన్ని మైనర్ రివర్స్ తప్ప ఎక్కువ వేరే ఫ్రెష్ వాటర్ రివర్స్ అనేవి కలవవు. లైక్ బే ఆఫ్ బెంగాల్ అయితే మనకి గంగా, కావేరి ఇలా కొన్ని లైక్ బ్రహ్మపుత్ర కూడా అండ్ కృష్ణ ఫ్రెష్ వాటర్ రివర్స్ అనేవి ఎక్కువ మన బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంటాయి కాబట్టి, సో దట్ మనకు బే ఆఫ్ బెంగాల్ అనేది లెస్ సెలైన్ కంటెంట్ అయి ఉంటుంది అరేబియన్ సీతో పోలిస్తే. దానికి సంబంధించి అది చిన్న ఫ్యాక్ట్ అక్కడ. అండ్ అలాగే 14th చాప్టర్ మూమెంట్స్ ఆఫ్ ఓషన్ వాటర్. ఇక్కడ మనకి ఏంటంటే ఈ 14th చాప్టర్ ఒక ఓవర్వ్యూ ఏంటంటే ఇక్కడ మనకి వేవ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వేవ్స్ అనేది యాక్చువల్లీ ఓషన్ వాటర్ మూమెంట్ కాదు, జస్ట్ అది ఒక ఎనర్జీ మూమెంట్ ఇన్ ద షేప్ ఆఫ్ వేవ్స్లో వెళ్తూ ఉంటుంది. అంటే ఓషన్ వాటర్ అక్కడే ఉంటుంది, మూవ్ అవ్వదు, కానీ షేప్ అనేది అలా అప్ అండ్ డౌన్, అంటే లైక్ క్రష్ నుంచి ట్రఫ్ వరకు ఇలా ఒక షేప్లో ఎనర్జీ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. అది సీ ఫ్లోర్, అంటే లైక్ వాటిని మనం కోస్టల్ ఏరియాస్లో ల్యాండ్ ఫ్లోర్స్కి తగలగానే అవి బ్రేక్ అయిపోతాయి ఎనర్జీ. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ అలాగే టైడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి టైడ్స్లో లైక్ అంటే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మూన్ అండ్ సన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు టైడ్స్ గురించి. అండ్ అలాగే ఓషన్ కరెంట్స్, టైప్స్ ఆఫ్ ఓషన్ కరెంట్స్, కోల్డ్ కరెంట్స్, వార్మ్ కరెంట్స్, వాటి మూమెంట్ ఎలా ఉంటాయి, అండ్ అలాగే మేజర్ ఓషన్ కరెంట్స్ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ ఒక బ్రీఫ్ పాయింట్ ఏంటంటే, మనకి ట్రాపికల్ ఏరియాస్లో కానీ సబ్ ట్రాపికల్ ఏరియాస్లో కానీ కాంటినెంట్కి లెఫ్ట్ సైడ్ కోల్డ్ కరెంట్స్ ఉంటాయి, కాంటినెంట్స్కి రైట్ సైడ్
అంటే కాంటినెంట్స్కి వెస్ట్ సైడ్ కోల్డ్ కరెంట్స్, కాంటినెంట్స్కి ఈస్ట్ సైడ్ వార్మ్ కరెంట్స్ ఉంటాయి. అండ్ అలాగే కొంచెం అబోవ్ టెంపరేట్ అండ్ పోలార్ రీజన్స్లోకి వెళ్ళగానే కాంటినెంట్స్కి వెస్ట్ సైడ్ వార్మ్ వాటర్ ఉంటాయి, కాంటినెంట్స్కి రైట్ సైడ్ మనకి కోల్డ్ కరెంట్స్ ఉంటాయి. ఒక చిన్న ఫ్యాక్ట్ అనమాట ఇది సింబల్స్ అనమాట, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనేది. అండ్ నా 6th యూనిట్ లైఫ్ ఆన్ ది ఎర్త్. ఇక్కడ 15th చాప్టర్ లైఫ్ ఆన్ ది ఎర్త్. ఈ చాప్టర్ మనకి ఇంకా వీడియోలో చాలా టైం ఉంది కాబట్టి ఈ చాప్టర్లో కొంచెం టాపిక్స్ కొంచెం మరీ డెప్త్కి వెళ్లకుండా పైన మీకు టాపిక్ ఏముందో చెప్తూ ఆ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇందులో మనకి భాగంగా ఎకాలజీ అనేది టాపిక్. జనరల్లీ ఎకాలజీ అంటే ఏంటి? ఒక ఎన్వైర్న్మెంట్ ఉంటుంది, ఎన్వైర్న్మెంట్లో లివింగ్ థింగ్స్ ఉంటాయి, నాన్ లివింగ్ థింగ్స్ ఉంటాయి. మనము టెక్నికల్ లాంగ్వేజ్ యూజ్ చేయాలంటే బయోటిక్ కాంపోనెంట్స్ ఉంటాయి, అబయోటిక్ కాంపోనెంట్స్ ఉంటాయి. వాటి యొక్క ఇంటరాక్షన్స్ గురించి డిస్కస్ చేసేది మన ఎకాలజీ. మీకు ఎగ్జాంపుల్స్తో చెప్పాలంటే ప్లాంట్స్ ఉంటాయి, ప్లాంట్స్ అనేది బయోటిక్ కాంపోనెంట్. అండ్ అలాగే సన్లైట్ ఉంది, సాయిల్ ఉంది, ఇవి అబయోటిక్ కాంపోనెంట్స్. ప్లాంట్ ఏం చేస్తుంది? సన్లైట్ని యూస్ చేసుకొని సాయిల్లో ఉన్న ఫర్టిలిటీని అండ్ వాటర్ని కొన్ని కెమికల్స్ని తీసుకొని ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. ఇలా ఒక ఎకాలజీలో ఏంటంటే బయోటిక్ ఫ్యాక్టర్స్ అండ్ అబయోటిక్ ఫ్యాక్టర్స్ అనేటివి ఇంట్రాక్షన్ జరుగుతుంది ఎకాలజీలో. అండ్ అలాగే ఎకోసిస్టమ్ టర్మ్స్ ఇక్కడ ఎకలాజికల్ సిస్టమ్స్ అంటే అదే టైప్. ఎకోసిస్టమ్ అంటే ఏంటంటే మనకి ఎకాలజీ అనేది ఒక యూనివర్సల్ లాగా, ఎకోసిస్టమ్ ఏంటంటే సేమ్ అదే ప్రాసెస్సే. ఒక ఎలాగైతే మన బయోటిక్ కాంపోనెంట్స్ ఇంటరాక్షన్ జరుగుతుందో అది ఎకాలజీ. ఇక్కడ ఏంటి, ఒక స్పెసిఫైడ్ ఏరియా ఇస్తారు, అంటే స్పెసిఫైడ్ ప్లేస్, జియోగ్రాఫికల్ ఏరియా ఇస్తాడు. ఆ జియోగ్రాఫికల్ ఏరియాలో ఆ అబయోటిక్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా, అండ్ బయోటిక్ కాంపోనెంట్స్ ఉంటాయి. వాటి ఒక ఇంటరాక్షన్స్ ఎలా జరుగుతుంది విత్ ఇన్ దట్ సిస్టంలో, దాన్ని మనం ఎకోసిస్టమ్స్ అంటాం. టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్స్ ఉంటాయి మనకు. వాటి గురించి టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ అని, ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ అని. మళ్ళీ టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ కింద బయోమ్స్ అనుకోండి ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ అనుకోండి, ఫారెస్ట్ అనేది, ఇప్పుడు ఈక్వటోరియల్ ఏరియాస్లో ఫారెస్ట్ అని, డెజర్ట్ అని, పోలార్ ఏరియాస్లో టుండ్రా అని, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అంటే మనకు మొత్తం టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ అనేది ఒకటే ఉండదు కదా, అందులో సబ్ పార్ట్స్ ఉంటాయి, బయోమ్స్ ఉంటాయి. ఆ బయోమ్స్ గురించి ఇక్కడ మనకు ఒక టైప్స్ ఆఫ్ బయోమ్స్ అని చార్ట్స్లో మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫారెస్ట్ అనేది ఒక బయోమ్, డెజర్ట్ అనేది ఒక బయోమ్, గ్రాస్ ల్యాండ్స్ అనేది ఒక బయోమ్, ఆక్వాటిక్ అనేది బయోమ్, ఆల్టిట్యూడ్నల్ అనేది ఒక బయోమ్. అంటే ఇదంటే ఏంటంటే ఇప్పుడు ఫారెస్ట్లో ఒక టైప్ ఆఫ్ క్లైమేట్ ఉంటుంది, అక్కడ ఒక టైప్ ఆఫ్, అంటే ఒక డిస్టింక్ట్ టైప్ ఆఫ్ బయోటిక్ కాంపోనెంట్స్ ఉంటాయి, డిస్టింక్ట్ టైప్ ఆఫ్ అబయోటిక్ కాంపోనెంట్స్ ఉంటాయి. వాటి ఒక ఇంటరాక్షన్స్ ఎలా జరుగుతుందని. డెజర్ట్లో ఫారెస్ట్తో పోలిస్తే వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ బయోటిక్ కాంపోనెంట్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ అబయోటిక్ కాంపోనెంట్స్ ఉంటాయి. వాటి ఒక టెంపరేచర్ కానీ, రెయిన్ఫాల్ కానీ టోటల్లీ డిఫరెన్స్ ఉంటాయి. ఇలా వాటి క్లైమేటిక్ కండిషన్స్ డిఫరెన్స్ని బట్టి టెరెస్ట్రియల్ ఎకోసిస్టంలో బయోమ్స్గా ఫామ్ చేసింటారు. అండ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ ఏంటి మనకు తెలుసు చిన్నప్పటి నుంచే. లైక్ సోలార్ ఎనర్జీని తీసుకొని గ్రాసెస్ ఆర్ ప్రొడ్యూసర్స్, వాటిని హెర్బివోర్స్ తింటాయి, వాటిని కార్నివోర్స్ తింటాయి, వాటిని మరి టెరెస్ట్రియల్ కార్నివోర్స్ అవి మరి డీకంపోజ్ అవుతాయి. డీకంపోజ్ నుంచి మళ్ళీ ఎనర్జీ ఫ్లో అనేది మరి సాయిల్లోకి వస్తుంది. అంటే ఒక ఫ్లో ఆఫ్ ఎనర్జీ జరుగుతుందని ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ జియోకెమికల్ సైకిల్స్ అంటే ఇది ఏంటంటే మనకు బయో అంటే లైఫ్, జియో అంటే లైక్ ఇవే సాయిల్ కానీ ఫిజికల్ ఫ్యాక్టర్స్, కెమికల్ అంటే ఈ లైఫ్ నుంచి ఆ సాయిల్స్ కానీ వీటికి కెమికల్స్ ఫ్లో అనేది ఎలా జరుగుతుంది అనేది మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. వాటర్ సైకిల్ వాటర్ అనేది ఎలా బయో నుంచి జియోకి వెళ్తుంది, మరి జియాలజీ నుంచి అంటే జియో ఫ్యాక్టర్స్ నుంచి మళ్ళీ బయో ఫ్యాక్టర్స్ మీదకి వస్తుందని. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం వాటర్ సైకిల్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ అలాగే కార్బన్ సైకిల్ అని, సేమ్ కార్బన్ సైకిల్లో కూడా ఎలా ఈ కార్బన్ అనే కెమికల్, అంటే కార్బన్ ఈజ్ ఏ కెమికల్ కదా, అంటే గ్యాషియస్. ఈ కార్బన్ అనేది ఎలా ప్లాంట్స్ అంటే మన బయో నుంచి జియోలోకి వెళ్తుంది, జియో నుంచి బయోలోకి వస్తుంది అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మనకి ఇక్కడ గమనిస్తే మన అట్మాస్ఫియర్లోకి CO2 అనేది ప్లాంట్స్ ద్వారా వెళ్తుంది, మన ద్వారా వెళ్తుంది, అంటే లైక్ అనిమల్స్, హ్యూమన్స్ వీళ్ళ ద్వారా వెళ్తుంది. అండ్ సాయిల్ రెస్పిరేషన్ ద్వారా వెళ్తుంది. అంటే ఏదైనా ప్లాంట్స్ కానీ అనిమల్స్ కానీ చనిపోయినప్పుడు ఆ డెడ్ రిమైన్స్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ అనేది తిరిగి అట్మాస్ఫియర్లోకి వెళ్తుంది.
తిరిగి అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుంది, ప్లాంట్స్ తీసుకుంటాయి వాటి ఒక రెస్పిరేషన్ ప్రాసెస్ కోసం, ఫోటోసింథసిస్ ప్రాసెస్ కోసం. ఇలా ఒక సైకిల్ అనేది నడుస్తూ ఉంటుంది అని ఇక్కడ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. లైక్ ఇక్కడ ప్లాంట్స్ కానీ అనిమల్స్ కానీ అనేది బయో, ఈ అట్మాస్ఫియర్ ఇవన్నీ అనేది జియో అంటే ఫిజికల్ ప్రోడక్ట్ కింద వస్తుంది కదా, వాటి గురించి. అండ్ ఆక్సిజన్ సైకిల్, ఎలా ఆక్సిజన్ బయో నుంచి జియోలోకి వెళ్తుంది, మళ్ళీ జియో నుంచి బయోలోకి వస్తుందని. నైట్రోజన్ సైకిల్ సేమ్, ఇది కూడా అంతే, ఎలా బయో నుంచి జియోలోకి వెళ్తుంది, జియో నుంచి బయోలోకి వెళ్తుంది అనే వాటి గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అండ్ ఫైనల్లీ ఎకలాజికల్ బ్యాలెన్స్. మనం ఈ టాపిక్స్ అన్నీ ఒకసారి మనం టెక్స్ట్ బుక్లో క్లియర్గా చదివితే అర్థమవుతుంది. మొత్తం ఇవన్నీ జరుగుతున్నది ఒక బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి, బయోటిక్ కాంపోనెంట్స్ మధ్య ఒక బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి ఇది. దట్ అబౌట్ ద 15th chapter. Now 16th chapter, this is the last chapter, biodiversity and conservation. అంటే ఫస్ట్ ఈ చాప్టర్ ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్, అంటే ఒక బ్రీఫ్గా చెప్పాలంటే ఏంటి, బయోడైవర్సిటీ. బయో అంటే ఏంటి, లైఫ్. డైవర్సిటీ అంటే ఏంటి, వెరైటీ. అంటే మన ఎన్వైర్న్మెంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ లైఫ్స్ ఉన్నాయి అని, వాటి లాస్ జరుగుతుంది. అంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ లైఫ్స్ ఉన్నాయి, అంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్పెసీస్ ఉన్నాయి. అందులో జెనెటిక్ స్పెసీస్లో డిఫరెన్స్ ఉంది, ఎకోసిస్టమ్ స్పెసీస్లో డిఫరెన్స్ ఉంటాయి, స్పెసీస్ మధ్య డిఫరెన్స్ ఉంటాయి. అంటే దీని ఓవరాల్గా ఏంటంటే మన అర్త్ మీద చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పెసీస్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బయోడైవర్సిటీ ఉంటుంది. వాటిని మనం కన్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఒక ఎకోసిస్టంలో ఏ సబ్స్టాన్స్ కానీ ఊరినే వచ్చిండదు. ప్రతి ఒక్క సబ్స్టాన్స్, అది ఈవెన్ స్మాల్ ఇన్సెక్ట్ అయినా, ఒక స్మాల్ రాక్ అయినా, వాటికంటూ కొన్ని స్పెసిఫిక్ ఫంక్షన్స్ ఉంటాయి చేసేవి. అంటే మన ఈ ఎకోసిస్టంలో ఒక ఆర్గానిజం అనేది, ఒక స్పెసీ అనేది అవి ఇండివిజువల్గా బతకలేవు, ఇంకో స్పెసీస్ మీద, ఇంకో ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దట్ ఈ ఎకోసిస్టంలో ప్రతి ఒక్క స్పెసీస్ని మనం బతికించాలి, కన్జర్వ్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి. వాటి ద్వారా అనదర్ స్పెసీస్కి, అనదర్ ఆర్గానిజమ్స్కి హెల్ప్ అవుతుంది అనే వాటి గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు బ్రీఫ్గా. ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయోడైవర్సిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. జెనెటిక్ డైవర్సిటీ అని, స్పెసీస్ డైవర్సిటీ అని, ఎకోసిస్టమ్ డైవర్సిటీ అని. అండ్ అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ బయోడైవర్సిటీ. అసలు బయోడైవర్సిటీ ఒక ఇంపార్టెన్స్ ఏంటి, ఎకలాజికల్ రోల్ ఏంటి, అందులో ఎకనామిక్ రోల్ ఏంటి, సైంటిఫిక్ రోల్ ఏంటి, అండ్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ ఎందుకు జరుగుతోంది అందులో భాగంగా. సో లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అంటే ఏం లేదు, కొన్ని ఎక్సెసివ్ హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల కానీ, మెయిన్లీ హ్యూమన్ యాక్టివిటీస్ వల్లే అంటే మనతో పాటు నివసిస్తున్న కొన్ని స్పెసీస్ ఎండేంజర్డ్ అవుతున్నాయి, వాటిని మనం కన్జర్వ్ చేసుకోవాలి అని ఇక్కడ మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ అంటే మీనింగ్ అదే. సో అందుభాగంగా ఎటువంటి మెజర్స్ తీసుకున్నారు అనేది మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. కొన్ని హాట్స్పాట్స్ని, అంటే వరల్డ్లో కొన్ని హాట్స్పాట్ మీరు ఇక్కడ గమనిస్తే, ఇక్కడ ఏంటంటే అంటే ఎక్కువ బయోడైవర్సిటీ ఎక్కువ ఉంటుంది అక్కడ. ఇక్కడ మనకు టెక్నికల్ టర్మ్స్లోకి కొంచెం బ్రీఫ్గా చెప్పాలంటే, ఈక్వటోరియల్ రీజన్ ఉంటుంది కదా, ఇక్కడ ఏంటంటే వెదరింగ్ ప్రాసెస్ ఎక్కువ జరుగుతుంది. అంటే మనం ఇంతకుముందు తెలుసుకున్నాం వెదరింగ్ అనేది. వెదరింగ్ అంటే ఏంటి, అక్కడ రాక్స్ సెడిమెంటరీ ప్రాసెస్ కానీ, మ్యాంటిల్ అనేది ఇగ్నీషియస్ రాక్స్గా అయ్యి, మళ్ళీ ఇగ్నీషియస్ రాక్స్ అనేది బ్రేక్ డౌన్ అయ్యి సెడిమెంటరీగా ఫామ్ అయ్యి, మళ్ళీ ఆ సెడిమెంటరీ రాక్స్ అనేది డిపాజిషనల్ వర్క్ అయ్యి, అంటే ఒక లేయర్ మీద ఒక లేయర్ లాగా, అంటే చిన్న చిన్న సెడిమెంటరీ పార్ట్స్ అన్నీ ఒక లేయర్ మీద ఒక లేయర్గా ఫామ్ అయ్యి డిపాజిషన్ అయ్యి, దీన్ని మనం వెదరింగ్ అంటాం. ఈక్వటోరియల్ ఏరియాలో వెదరింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఎక్కడైతే వెదరింగ్ ప్రాసెస్ ఎక్కువగా ఉంటుందో అక్కడ బయోడైవర్సిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ స్పెసిఫిక్ ఏరియాస్లో, ఆ స్పెసిఫైడ్ ఏరియాస్లో చాలా వెరైటీస్ ఆఫ్ స్పెసీస్ ఉంటాయి అండ్ నెంబర్ ఆఫ్ స్పెసీస్ ఎక్కువ ఉంటాయి. ఈ ఈక్వటోరియల్ ఏరియా నుంచి పోలార్ సైడ్ వెళ్ళే కొద్దీ వెరైటీ ఆఫ్ స్పెసీస్ తగ్గిపోతాయి. ఒక టైప్ ఆఫ్ స్పెసీనే నెంబర్ ఆఫ్ క్వాంటిటీలో ఉంటుంది. బట్ ఈ ఈక్వటోరియల్ ఏరియాలో ఎక్కడైతే వెదరింగ్ ప్రాసెస్ బాగుంటుందో ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ స్పెసీస్ ఎక్కువగా ఉంటాయి అండ్ అలాగే వాళ్ళ క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉంటుందని మనకి ఇక్కడ కొన్ని హాట్స్పాట్ చూపించారంటే, ఇక్కడ చూపిస్తున్న ప్లేసెస్లో నెంబర్ ఆఫ్ స్పెసీస్ ఎక్కువగా ఉంటాయి, అంటే బయోడైవర్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఎకోసిస్టమ్ని స్టేబుల్గా చేయడానికి చాలా యూజ్ అవుతుంది. సో దట్ ఈ బయోడైవర్సిటీని మనం కాపాడాలి, ఈ హాట్స్పాట్ని కన్జర్వ్ చేయాలి అన్నట్లు మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దిస్ అబౌట్ ది 16th chapter and this is the third part and this is the last part of this fundamentals of physical geography in textbook for class 11th. Next
క్లాస్ 12 వీడియోస్ని నేను త్వరలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.